హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా కోడలికి అమ్మాయి పుట్టింది. ఇవాళ 29వ రోజు. సో ఆ అమ్మాయిని ఇవాళ తొట్టెలో పెట్టాము, ఉయ్యాలలో. అండ్ బాల్చి నూతిలో చేద వేయడం, ఈ ప్రక్రియ అందరికీ తెలుసో తెలియదోనో ఒకసారి చూస్తారనేసి సరదాగా వీడియో చేస్తున్నాము. ఇక్కడ మనకి సిటీస్లో నుయ్యలు ఉండవు కాబట్టి నుయ్యి అనుకునే ఇక ఈ బాల్చి నిండా నీళ్లు చూసారా. ఇక్కడ రాళ్ళు అన్నీ కూడా ఈ చేద ఇక చూసారా, చేదను ఎలా తయారు చేస్తారో చూడండి. మీరు కూడా అందరూ నేర్చుకోండి, ఇలాగా సిటీల వాళ్ళని నేర్చుకోవాలి ఇవి. ఇదిగో ఒకదానికి మనం ఇలా తాడు కట్టేసి దీన్ని దానిలోకి వేస్తుంది అమ్మాయి. అండ్ ఎస్, అదిగో చేద రెడీ అయిపోయింది చూసారా. ఇదేమో నుయ్యి. దీనికి ఇప్పుడు మనం ఇలాగ రాళ్ళు తీసుకుని ఈ రాళ్ళకు కూడా పూజ చేసి ఈ రాళ్ళను మనం అందులో వేసేస్తాము. పసుపు కుంకుమ వేసావా? పసుపు కుంకుమ అక్షింతలు వేయి. మామూలుగా సింపుల్గా ఉండే పూజ చేస్తాము. పసుపు అక్షింతలు అవన్నీ కూడా రాళ్ళకి మనం పెట్టి గౌరీదేవి కింద మనం భావించుకుని ధూపం దీపం నైవేద్యం. నైవేద్యానికి మనం బెల్లం పెడతాము. దీపం అంటే ఇలాంటివన్నీ కూడా మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఈ పరంపర అంతా కూడా మనకి ముందుకు వెళ్ళాలి. యాక్చువల్గా మాకు కూడా పిల్లలంతా పెద్దవాళ్ళు అయిపోయి అసలు ఈ ప్రక్రియే మర్చిపోయాము. చాలామందికి ఇది జ్ఞాపకం కూడా ఉండటం లేదు. సో మనం ఇలాగ దీన్ని నేర్చుకుంటే కూడా బాగుంటుంది. మనకి తెలుసున్న ముత్తైదువులను పిలుచుకుంటాం మనం. దీపంతో వెలిగించే ఒకసారి పట్టుకున్నాను కవర్ పట్టుకొని పొల్లలు వెళ్తున్నాయండి, గాలి కదా. చూపించేమో పర్వాలేదు. అది చూపించే దీపం దూపాన్ని చూపించే. దీపం దర్శయామి, దూపం దర్శయామి, దీపం చూపించేస్తే నైవేద్యం, బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ధూపదీపానంతరం ఆచమనీయం నైవేద్యం. నైవేద్యానికి మనం గుణోపహారం పెట్టుకుంటున్నాము బెల్లాన్ని. ఈ బెల్లంని జనరల్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇస్తారు. తాంబూలంలో పెట్టిస్తే వాళ్ళకు కూడా సెంటిమెంట్గా వాళ్ళకు కూడా తొందరగా పిల్లలు పుడతారనే ఉద్దేశంతో అలాంటి వాళ్ళకి ఇస్తారు. పెట్టింది నూతిలో అది నీళ్లు తీసి నీళ్లు ముంచి తీసి అప్పుడు తర్వాత అవి వేసాయి, రాళ్ళు అందులో వేసాయి. ఇంకో రాళ్ళు నూతిలో వేసేస్తున్నారు. ఓకే, ఇట్రా ఇంకా బయటకి ఏం తీయవు, నీళ్లు తీయాలి. ఏం తీస్తావు? నీళ్లు తీ, ఆ నీళ్లు తోడు. నీళ్లు తోడి పిల్లగుడ్డ నీళ్లు తోడించిన తర్వాత చిన్నపిల్ల పుడుతుంది కాబట్టి ఆ పిల్ల క్లాత్స్ని, బట్టల్ని ఒకసారి ఉతకడం అనేది కూడా ఒక ప్రక్రియ ఈరోజు. అదిగో చూసారా, నూతిలో చేద వేయడం అంటే అదే. నైస్ నైస్, బాగుంది. తీయమ్మాయి
ఇవాళ నుంచి నీ పనులన్నీ నువ్వు చేసుకోవచ్చు. చెంబులో పోయి ఇది బిందె. బింది బిందెలో పోతాయి. తోడి ఇంకో చేత చేయి, 3 చేతలు తోడాలి. పర్లేదు, ఎన్ని వస్తేనే తీసేయండి. పోతే అన్నీ తీసేయి. ఇప్పుడు వేయడం గోర్లెంచనే ఎక్కడే. సరిగ్గా ములిగేలా. అది నూతిలో చేద వేసి నీళ్లు తోడడం కూడా ఒక టాలెంట్. ఇప్పుడు నూతిలే ఉండటం లేదు కదా జనాలకి, అందుకని తోడడం కూడా రావడం కష్టం. నా బిందె ఓ, ఓకే, గుడ్ గుడ్. ఇప్పుడు ఆ చేత నీళ్ళు తీసి చేతలో ముంచి గుడ్డ తీయి. ఆ గుడ్డ తడుపు. సాగే వచ్చేసి పిండి వేసి అందుకని మనకి చిన్నపిల్లలు ఈ ప్రక్రియ ఎందుకంటే ఈ రోజు నుంచి కొంచెం బాలింతరాలు తన పిల్ల పనులన్నీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగ బట్టలు ఉతుక్కోవడం అన్నమాట. అలాగా అందుకని ఈ ప్రక్రియ చేస్తారనమాట. ఇలా నూతిలో చేరవేయడం అది అని. తను ఈ రోజు నుంచి ఆ చంటి పిల్ల పనులన్నీ తను చేసుకుంటుంది. ఓకే, నైస్ నైస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.